హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో ఇంతవరకు సంఘాన్ని ఉజ్జీవింపజేసినటువంటి పాస్టర్ గారికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడి మనందరినీ కూడా బలపరచును గాక. ఇక మధ్యాహ్న కాల సమయంలో కొన్ని దేవుని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచినటువంటి కొన్ని నెలలుగా అనేకమైనటువంటి కొంతమంది మంచి మంచి వ్యక్తుల యొక్క జీవితాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడి కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలను గురించి, యోధా ప్రజలను గురించి అనేకమైనటువంటి ప్రవక్తలు ప్రార్థిస్తూ ఉండేవారు, హెచ్చరికలు తెలియజేస్తూ ఉండేవారు. అయితే వారు ఎప్పుడు కూడా ప్రవక్తల మాటలు కానీ దేవుని యొక్క మాటలు కానీ వినేవారు కాదు. యెషయా ప్రవక్త ప్రవచించాడు, ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. అయినా కానీ వారు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రవక్తల యొక్క మాటలను కడచివరి పెట్టిన కారణం చేత ఇశ్రాయేలు ప్రజలను ముందుగా చెరకు పంపించాడు. ఎప్పుడు పంపించాడండి? క్రీస్తుకు పూర్వం 722వ సంవత్సరంలో ముందుగా ఇశ్రాయేలు ప్రజలు అశూరు దేశానికి చెరగా వెళ్ళిపోయారు. రెండోదిగా చూస్తూ ఉన్నప్పుడు మిగిలినటువంటి దేశం యోధా దేశం. ఈ యొక్క యోధా దేశాన్ని కూడా దేవుడు చెరగా పంపించాడు. క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరంలో బబులోను దేశానికి ఈ యొక్క యోధా ప్రజలు చెరగా వెళ్ళిపోయారు. ఇప్పుడు కంప్లీట్ గా ఇజ్రాయెల్ దేశము యోధా దేశము ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు వీళ్ళు చెర అనుభవంలోనికి వెళ్ళిపోయారు. క్రీస్తుకు పూర్వం 606వ సంవత్సరం నుంచి వారు పూర్తిగా చెర అనుభవంలోనికి వెళ్ళిపోయారు. అయితే అక్కడ జరిగినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు చెరలో దానియేలు అనేటువంటి ఒక వ్యక్తి దేవునికి ప్రార్థిస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, ప్రభువా 70 సంవత్సరాల తర్వాత ఇర్మియా ద్వారా మాట్లాడావు, అదిగో మీకు మరలా విడుదల వస్తుందని, మీరు మరలా యోధా దేశం వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇస్తాడని ప్రకటించాడు ఆ ప్రవక్త. ప్రభువా ఇదిగో తండ్రి 70 సంవత్సరాల కాలగమనంలో గడిచిపోయింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని చెప్పేసి యొక్క దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుని యొక్క మహాకృపను బట్టి దానియేలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి కోరేషు అనేటువంటి ఒక రాజుతో మాట్లాడాడు. ప్రియమైన దేవుని సంగమా, అప్పటికి బబులోను దేశము పూర్తిగా పార్శిక దేశపు ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. పర్షియన్ చక్రవర్తి అనేటువంటి కోరేషు దేవుని యొక్క మాటలు విని మంచి హృదయంతో ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను కేకేసి, ఒరే బాబు మీరు మీ దేశానికి వెళ్ళిపోండి, మీ దేశంలో ఉన్నటువంటి మందిరాన్ని బాగు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళని పంపించడం జరిగింది. అయితే ప్రార్థించినటువంటి దానియేలు మాత్రం రాలేదు. కానీ ఆ చెరలో ఉన్నటువంటి వారిని రావడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతని పేరు జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు అనేటువంటి నేతృత్వం రాసుకున్నారా ఎవరైనా అని ప్రశ్నలు అడుగుతాను నేను. ఓకే, దేవుని సన్నిధానంలో మొదట విడతగా జెరుబ్బాబెలు అనేటువంటి ఒక వ్యక్తి నేతృత్వంలో కొంతమంది యూదులు బయలుదేరి యోధా దేశానికి వచ్చేస్తారు. అయితే మొత్తం అందరూ కూడా రాలేదు. చెరలో ఉన్నటువంటి యూదులు ఎవరు కూడా అందరూ రాలేదు. కానీ 1000 మంది ఉన్నారనుకోండి, సగం మంది అక్కడ స్థిరపడిపోయారు. ఇల్లులు కట్టుకుని పెళ్లిళ్ళు చేసుకుని స్థిరపడిపోయారు. వాళ్ళు రామన్నారు. ఇంకా కొంత సగం మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరూ కూడా బయలుదేరలేదు. అందులో కొంతమంది జెరుబ్బాబెలు నేతృత్వంలో మొదటి విడతగా యోధా దేశానికి వచ్చారు. వారు వచ్చి చేసిన పని ఏంటంటే యెహోవా మందిరాన్ని కట్టడానికి వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు మర్చిపోయిన కారణం చేత దేవుడు ఏం చేశాడంటే హగ్గయ్య అనేటువంటి ప్రవక్తను పంపించాడు. హగ్గయ్య ద్వారా మాట్లాడాడు దేవుడు. ఏమని? దేవుని మందిరం పాడైపోయి ఉండగా సొరంబ వేసిన విలలో మీరు తింటూ త్రాగుతూ సుఖిస్తూ నాయమా అని చెప్తాడు. ఈ వర్తమానం కూడా నేను 1 సంవత్సరం క్రితం జ్ఞాపం చేస్తాను. అయితే వాళ్ళు జెరుబ్బాబెలు నేతృత్వంలో యొక్క హగ్గయ్య ప్రవక్త యొక్క హెచ్చరికలను విని తిరిగి దేవుని యొక్క మందిరాన్ని కట్టారు. అయితే మిగతా ఇంకా చాలా మంది యూదులు ఎక్కడ ఉండిపోయారండి? బబులోను దేశంలోను పర్షియన్ దేశంలోను బానిసలుగా ఉండిపోయారు. మరి ఇప్పుడు జెరుబ్బాబెలు నేతృత్వంలో మొట్టమొదటి ట్రిప్ ఎప్పుడు వచ్చారంటే క్రీస్తుకు పూర్వం 537వ సంవత్సరంలో వచ్చారు వాళ్ళు. ఆ తర్వాత 79 సంవత్సరాల తర్వాత క్రీస్తుకు పూర్వం 458వ సంవత్సరంలో రెండవ విడతగా కొంతమంది వచ్చారు. వీరు ఎవరి నేతృత్వంలో వచ్చారంటే ఎజ్రా గారి నేతృత్వంలో వచ్చారు. ఎవరి నేతృత్వంలో అండి? ఎజ్రా గారి నేతృత్వంలో. మరి మొదటి వారు ఎవరు నేతృత్వం వహించారు? జెరుబ్బాబెలు. అయితే ఇక ఎజ్రా నేతృత్వంలో క్రీస్తుకు పూర్వం 458వ సంవత్సరంలో రెండవ విడతగా వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక ఎజ్రా గారు ఏం చేస్తారంటే వాళ్ళందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచాడు.
ఇంకా 13 సంవత్సరాల తర్వాత మరలా 3వ బ్యాచ్ వచ్చింది. ఇది ఎవరి నేతృత్వంలో వచ్చింది అంటే నెహెమ్యా గారి నేతృత్వంలో 3వ బ్యాచ్ వచ్చింది. మొదటి విడత ఎప్పుడు వచ్చారు? క్రీస్తుకు పూర్వం 537వ సంవత్సరంలో వచ్చారు. రెండవ విడత క్రీస్తుకు పూర్వం 458వ సంవత్సరంలో వచ్చారు. మూడవ విడతగా క్రీస్తుకు పూర్వం 445వ సంవత్సరంలో వచ్చారు. ఇలాగ ముగ్గురు వ్యక్తుల యొక్క నేతృత్వంలో 3 బ్యాచ్లుగా యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు చెర అనుభవం నుండి తిరిగి తన యొక్క సొంత దేశానికి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే ఈ రోజు నేను జ్ఞాపకం చేసిపోయే వ్యక్తి ఎవరో తెలుసా? నెహెమ్యా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గతించినటువంటి వర్తమానంలో నేను ఎవరి గురించి జ్ఞాపకం చేస్తానండి? కాలేబు గురించి జ్ఞాపకం చేస్తాను. కాలేబు అనగా కుక్క, పరాక్రమశాలి. కాలేబు యొక్క జీవితంలో విశ్వాసానికి మన ప్రతిగా నిలబడాలని జ్ఞాపకం చేస్తాను. గతించినటువంటి వారు పాస్టర్ గారు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తారు. సౌలు గారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, సౌలు అల్పమైనటువంటి గోత్రికుడైనా కానీ దేవుడు అల్పులను కూడా ఎన్నుకుంటాడని ఒక గొప్ప నిదర్శనంగా అక్కడ కనిపించింది. అయితే సౌలు దేవునికి మాట వినని కారణం చేత దేవుడు సౌలును సంహరించాడు. ఈ విధంగా గత కొన్ని నెలలుగా మనం ఒక్కొక్క వ్యక్తిని జ్ఞానం చేస్తూ ఉంటే ఈరోజు నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకుని వచ్చాను. అతని యొక్క గుణగణాలు, అతని యొక్క లక్షణాలు, అతను ఏ విధంగా పరిచయం చేస్తాడో నేను జ్ఞాపం చేస్తాను. ఆ యొక్క జ్ఞాపం చేస్తున్నప్పుడు ఆ యొక్క స్థితి మనలో ఉందా అని ఆలోచన చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధానములో ఈ యొక్క నెహెమ్యా ఎలాంటి పరిచయం చేశాడని ఆలోచన చేస్తూ ఉంటే ఈ యొక్క నెహెమ్యా యాక్చువల్ గా చెరలో పుట్టినటువంటి వ్యక్తి. ఎక్కడ పుట్టాడండి? యూదా దేశంలో పుట్టలేదు. యోధులు అందరూ కూడా చెరలో ఉన్నారు. బబులోను దేశంలోను, పర్షియన్ దేశంలోను. అక్కడ పుట్టాడు ఈ యొక్క నెహెమ్యా. యూదా దేశం గురించి ఎంత కూడా తెలియదు ఈ యొక్క నెహెమ్యాకి. ఇప్పుడు ఎక్కడున్నాడు నెహెమ్యా? సుస్సను కోటలో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నాడండి? చాలా ఉన్నతమైన స్థితిలో చక్కటి ఉద్యోగం చేసుకుంటూ సుస్సను కోటలో ఉద్యోగస్తుడిగా ఉన్నాడు. రాజు దగ్గర పని. రాజుగారికి ఎవరున్నారో తెలుసా? ప్రతిరోజు నెహెమ్యా ఉంటేనే భోజనం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు ఈ యొక్క నెహెమ్యా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే ఈ యొక్క నెహెమ్యా అనేటువంటి మాటకు అర్థము యెహోవా ఓదార్చేవాడు. నెహెమ్యా అనేటువంటి మాటకు అర్థం ఏంటండి? యెహోవా ఓదార్చేవాడు అనేటువంటి ఒక మంచి అర్థాన్ని కలిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే యొక్క సుస్సను కోటలో యొక్క నెహెమ్యా పనిచేస్తూ ఉన్నాడు. యూదా దేశం గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే యూదా దేశంలో పుట్టలేదు యొక్క నెహెమ్యా. చెర అనుభవంలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క నెహెమ్యా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే యొక్క నెహెమ్యాని చూడడానికి లేకపోతే సుస్సను కోటను దర్శించడానికి యూదా దేశం నుంచి కొంతమంది యవనస్తులు వచ్చారు. సుస్సను కోట మీకు ఐడియా ఉందండి? మనకి ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తారు. ఎస్తేరు కూడా ఈ కాలంలోనే కనిపిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే ఈ యొక్క సుస్సను కోటను దర్శించడానికి యూదా దేశం నుంచి కొంతమంది యవనస్తులు వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు నెహెమ్యా. ఏమన్నాడు తెలుసా? ఓ యవనస్తులారా, మీరు ఎలా ఉన్నారు? మనకు యూతులు ఎలా ఉన్నారు? మన పితరులు ఎలా ఉన్నారంటే వారు చెప్పినటువంటి సమాధానం చదువుతాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. హనానీ అనేటువంటి ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చదవండి. నేను వారిని అడగగా వారు చెరబట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినవి, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవునికి విజ్ఞాపన చేసేదని ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మహోన్నతుడైన మా పరమ తండ్రి, నీవు గొప్ప దేవుడు నాయన. ఇదిగో తండ్రి, మరొకసారి నాయన మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా, నిలబడినటువంటి నాకు నా యొక్క శక్తిని దయచేయండి. వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, అందరికీ సమృద్ధి జీవాహారంగా నీకు వాక్యాన్ని వెదజల్లి నాయన, ఇదిగో తండ్రి, నెహెమ్యాతో నాయన ఏ విధంగా జీవించాడో మేము అలాంటి రీతిగా జీవించడానికి కృప చూపించి నాయన యొక్క వాక్యం నాయన విడిచిపెట్టకుండా నాయన మా యొక్క జీవితాలను సరళం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వచ్చిన మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పినప్పుడు ఎలా చెప్పాలి? 2 చేతుల పైకి ఎత్తి. ఇంకా కొన్ని చేతులు లేవట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నెహెమ్యా గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. నెహెమ్యా ఎక్కడున్నాడు తెలుసా? సూసను కోటలో బానిసగా ఉన్నాడు. బానిసకు మాత్రం కాదు కానీ అతను ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. రాజుగారి దగ్గర రాజుగారికి గిన్నె అందించే ఉద్యోగం. రాజుగారు ఏదైనా తినాలంటే ముందుగా ఎవరు తినాలి? నెహెమ్యా టేస్ట్ చేయాలి. ఎందుకో తెలుసా? ఎవరైనా విషప్రయోగం చేస్తారేమని చెప్పేసి భయంతో ఇక నెహెమ్యా తిని నెహెమ్యా బ్రతుకుంటే అప్పుడు రాజుగారు తింటాడు. ఇది అందుకనే ఎవరు లేపన పర్లేదు కానీ రాజుగారికి నెహెమ్యా లేకపోతే కుదరదు. అంత గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు. మంచి హోదా, మంచి డబ్బు కలిగినటువంటి వ్యక్తి యొక్క నెహెమ్యా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సూసను కోటను దర్శించడానికి వచ్చినటువంటి యూదులు మాట్లాడుతూ ఉంటే ఏమన్నారు తెలుసా? ఓ నెహెమ్యా, నువ్వైతే ఇక్కడ బాగానే ఉన్నావు, కానీ మన యొక్క దేశంలో పరిస్థితి బాగోలేదు. యూదులందరూ కూడా చాలా శ్రమ పడుతూ ఉన్నారు. భయం లేదు, భక్తి లేదు. ఎవరు కూడా నీ యొక్క సన్నిధానాన్ని సరిగా ఆరాధించే వారు లేరు. అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలన్నీ కూడా కూల్చబడ్డాయి. అగ్ని చేత కాల్చబడింది. ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి రక్షణ లేదు అని చెప్పినప్పుడు ఇక నెహెమ్యా ఏం చేశాడండి? ఏడ్చి కూర్చుండిపోయాడండి. సతికలు పడిపోయి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎవరి గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు ఇక నెహెమ్యా? తన గురించి అండి. తన గురించి తాను చేసుకోవడం లేదు. తన కుటుంబం కోసం కాదు, తన యొక్క కుటుంబం ఉన్నటువంటి వారి కోసం కాదు, బంధువుల కోసం కాదు, స్నేహితుల కోసం కాదు, ఎక్కడో ఉన్నటువంటి యోధా దేశం గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. యోధా దేశం గురించి అసలు ఏమాత్రం కూడా తెలియదు ఇక నెహెమ్యాకి. నెహెమ్యా ఎక్కడ పుట్టాడు? బబులోను దేశంలో పుట్టాడు, యోధా దేశంలో కాదు. అయినా కానీ ఆ సొంత దేశం గురించి ఎంతలా ఆలోచిస్తున్నాడు చూడండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొట్టమొదటిగా చూస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా జీవితంలో ఇక ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? మనం అందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. మన గురించి చేసుకుంటూ ఉంటాం, మనకి బిడ్డల కోసం చేస్తూ ఉంటాం, మనకు కుటుంబం కోసం చేస్తూ ఉంటాం. కానీ నెహెమ్యా తన కోసం చేసుకున్నటువంటి వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. తన యొక్క దేశం కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు, తన యొక్క పితరుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజు ఎప్పుడైనా నీ దేశం కోసం నువ్వు ప్రార్థన చేస్తావా సహోదరి? నీ దేశంలో ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసా? ఆరాధించుకోవడానికి సరైన అవకాశం లేదు. చర్చిలు కూడగొట్టబడుతూ ఉన్నాయి. ఎవరైనా ఆరాధన చేసుకుంటూ ఉంటే అన్యులు ప్రవేశించి కొడుతూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. చర్చికి వెళ్ళేటువంటి వారిని ఈడ్చి కొడుతూ ఉన్నారు. బాప్తిస్మం ఇస్తూ ఉంటే చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మొన్న ఏం జరిగిందండి? పండుగలు మొన్ననే జరిగింది. మనకు ఇంటి దగ్గర పండుగ ఏంటండి? దసరా జరిగింది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవీ నవరాత్రులు జరిగిన తర్వాత 9వ రోజు ఊరేగిస్తూ ఉంటారు. అవును కదండి? ఊరేగించేటటువంటి ఏం చేస్తున్నారో తెలుసా? ఆ రోజు ఆదివారం వచ్చింది. చాలా బాధ కలిగింది నాకు. మన చర్చి ఎదురకుండా అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే వాళ్ళు ఆపేసి చర్చిని ఆటంకపరిచారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా చిన్నప్పుడైతే మనోళ్ళే కదా ఆరాధించుకున్నారు, వెళ్ళిపోయేవారు వాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదండి. వాళ్ళు ప్రత్యేకంగా చర్చిల దగ్గర ఆపి మరి ఒక గంట అక్కడ డ్యాన్స్ లేసి, చిందులేసి, మైక్ పెట్టి వాళ్ళు ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా నీవు? నీ దేశం కోసం, నీ ప్రజల కోసం, నీ పక్కల కోసం, నీ శత్రువు కోసం ఎప్పుడైనా చేస్తావా సహోదరి? శత్రువుల కోసం మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? శత్రువులు కృషించిపోవాలని చేస్తూ ఉంటాం. కానీ నెహెమ్యాలాగా మనం ఇతరుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉండాలి. తన యొక్క దేశం కోసం, తన యొక్క దేశం యొక్క బాగోగుల కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నెహెమ్యా ఎందుకు ప్రార్థన చేశాడంటే, ప్రాకారాలు లేవు అక్కడ. యెరూషలేము చుట్టూ ప్రాకారాలు ఉండేవి ఆ రోజుల్లో. ప్రాకారాలన్నీ కూడా కూల్చబడ్డాయి. ప్రాకారం అంటే రక్షణకు సాదృశ్యం. అది ప్రాకారాలు పట్టణాన్ని పట్టుకోవటం అసమస్య కాదండి. ప్రాకారాలు ఉంటే శత్రువు రాలేడు. కానీ ఇప్పుడు అక్కడ ప్రాకారాలు యెరూషలేములో లేవు. శత్రువు ఈజీగా వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ యొక్క ప్రాకారాలు లేకపోతే చాలా వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు యొక్క నెహెమ్యా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ ప్రార్థన ఎలా ఉంటూ ఉంది? నీ కోసం నువ్వు చేసుకుంటూ ఉన్నావేమో, నీ యొక్క బిడ్డల కోసం నువ్వు చేసుకుంటూ ఉన్నావేమో. అది కాదు ప్రార్థన. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ దేశం కోసం, నీ యొక్క ప్రజల కోసం, నీ పక్క వారి కోసం, నీ శత్రువు కోసం నువ్వు ప్రార్థించే స్థితిని నెహెమ్యా జీవితంలో కలిగినటువంటి పరిస్థితిని బట్టి మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక నెహెమ్యా కొన్ని దినములు ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండిపోయాడండి. అయితే ఇంచుమించు ఎన్ని దినాలు అంటే దాదాపుగా 4 నెలలు ప్రార్థన చేస్తాడు. 4 నెలలు గడిచిన తర్వాత ఒక రోజు దేవుని యొక్క సన్నిధానంలో ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఇన్ని పట్టుకుని, ఆహారాన్ని పట్టుకుని వెళ్తే ఇక రాజుగారి యొక్క నెహెమ్యా యొక్క ముఖం ఎలా ఉన్నదండి? విచారంగా ఉందండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, విచారంగా ఉన్నటువంటి సమయంలో రాజు అడిగాడు, నెహెమ్యా ఏమైందిరా నీకు? ఒంట్లో బాగోలేదా?
లేదండి బాగున్నదండి. మరి ఎందుకు నీకు ముఖం తెలియజేస్తూ ఉంది, నువ్వు సంతోషంగా లేవు, వికారంగా ఉన్నావంటే అప్పుడు చెప్తూ ఉంటాడు, ప్రభు దేవా, ప్రభువా, రాజా, నా దేశంలో ప్రజలు బాధపడుతూ ఉన్నారు, ప్రాకారాలు కూల్చబడ్డాయంట, యెరూషలేము ప్రజలకు రక్షణ లేదు, వాళ్ళు హింసించబడుతూ ఉన్నారు, వాళ్ళు అంజుల చేత త్రొక్కబడుతూ ఉన్నారంట అని నాకు చాలా వేదన కలిగినది అని చెప్తున్నప్పుడు ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు రాజుగారు. ఒకసారి నెహమ్యా, ఇప్పుడు ఏం చేద్దాం, నా వల్ల, నేను రాజుగారిని కదా, నా వల్ల నీకు ఏం కలుగును అని అంటే, అరే ప్రభువా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నన్ను నా దేశానికి పంపించు, నేను వెళ్ళి ప్రాకారాలు కట్టడానికి తగినటువంటి సహాయం చేయమని అడిగినప్పుడు నెహెమ్యాకు ఆ యొక్క రాజుగారు చక్కటి అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రాణి గారితో మాట్లాడారు. 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నట్టు మీకు కనిపిస్తూ ఉంటారు. రాణి గారితో మాట్లాడి డిస్కస్ చేసి, సరే నెహెమ్యా నీకు పంపిస్తాను, నువ్వు మరలా ఎప్పుడు వస్తావంటే కొన్ని దినములు అని చెప్పినప్పుడు సరే అని చెప్పేసి, అప్పుడు మిగిలిపోయినటువంటి యూదులు ఉన్నారు. ముందు ఎన్ని ట్రిప్లు వెళ్ళియండి, ఎన్ని విడతలు వెళ్ళారు? 2 విడతలు వెళ్ళారు. మొదటి విడత ఎవరు నేతృత్వంలో వెళ్ళారు? జెరుబ్బాబెలు నేతృత్వంలో వెళ్ళారు. 2వ విడత ఎజ్రా గారి నేతృత్వంలో వెళ్ళారు. 3వ విడతగా ఇక నెహెమ్యాని ఆ సూసాను కోటలో నుంచి క్రీస్తుకు పూర్వం 445వ సంవత్సరంలో పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ఏమి విడిచిపెట్టాడు తెలుసా? సూసాను కోట లాంటి మహా గొప్ప ప్రస్థానాన్ని విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజులలో పర్షియన్ సామ్రాజ్యపు ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ యొక్క సూసాను కోట ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సూసాను కోటలో ఉద్యోగం అంటే మాటలే కాదు, రాజుగారి దగ్గర ఉద్యోగం అంటే మాటలండి. కోవెట్టేశ్వర రాజుగారి దగ్గర మీకు ఎవరికైనా ఉద్యోగం దొరికితే ఇంకా అంతకంటే మనమే రాజులాగా ఫీల్ అయిపోతాం. అవునండి. వైట్ హౌస్ తెలుసండి ఎవరికైనా? అమెరికా దేశంలో ఉంటారు. వైట్ హౌస్ లో చిన్న ఉద్యోగం దొరికిన అమెరికన్ ప్రెసిడెంట్ తో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క వైట్ హౌస్ లో నుంచి బయటికి రావడానికి ఎవరు కూడా ఇష్టపడరండి. అలాగా ఈ యొక్క సూసాను కోటలో అంత గొప్ప స్థితిని విడిచిపెట్టాడు, అంత గొప్ప రాచరికాన్ని విడిచిపెట్టాడు, డబ్బుని విడిచిపెట్టాడు, హోదాని విడిచిపెట్టాడు, జీవితాన్ని త్యాగం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలాంటి త్యాగము నీ జీవితంలో కనిపించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టాడు సహోదరి నెహెమ్యా. నెహెమ్యాకి ఏ బాధలు లేవండి, నెహెమ్యా కుటుంబానికి ఏ బాధలు లేవండి, కానీ తన ప్రజలు బాధపడుతూ ఉన్నారు యూదా దేశంలో. అందుచేత ఏం చేశాడు తెలుసా? తన యొక్క విలాసవంతమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పరిచర్య కోసం ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉరుకురికి పని చేయడం అంటే పని చేయడం కాదు, ముందు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ లోకాన్ని విడిచిపెట్టకుండా ఉరుకురికి పని చేయడం వల్ల ఏ ఉపకారం లేదు. అసూయని విడిచిపెట్టకుండా నీ యొక్క సన్నిధానాన్ని, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృపను బట్టి అన్నిట్లను ముందు పరిగెట్టడం వల్ల ఏ మాత్రం ఉపకారం లేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క సన్నిధానంలో తన యొక్క జీవితాన్ని త్యాగం చేస్తాడు, ఈ లోకాన్ని విడిచిపెట్టాడు, ఆ యొక్క లోకంలో సుఖ సంతోషాన్ని విడిచిపెట్టాడు నెహెమ్యా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, శరీర సంతోషాలకు నువ్వు దూరంగా ఉంటూ ఉన్నావా? శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నావా? ఈ లోకాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తూ పరిచర్యలో నువ్వు ముందుకు సాగలేవు. నువ్వు పరిచర్యలో ముందుకు రావాలంటే వీటన్నిటిని ఒక్కొక్కసారి కుటుంబానికి కూడా త్యాగం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులు ఏమన్నారు తెలుసా? సమస్తాన్ని విడిచిపెట్టి మేము వచ్చామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క నెహెమ్యా విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు యొక్క పని కొరకు తిరిగి తన యొక్క ప్రజల యొక్క సుఖ సంతోషాలను నిలబెట్టడం కోసం అన్ని కూడా విడిచిపెట్టి అక్కడ మిగిలిన యూదులను తీసుకుని యోధా దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది గొప్ప త్యాగం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, త్యాగం చేయాలి. మనం క్రైస్తవుడి జీవితాన్ని త్యాగం చేయాలి. ముందు శరీరాన్ని పక్కన పెట్టాలి, శరీర సంతోషాన్ని పక్కన పెట్టాలి. శ్రమ అయినా నింద అయినా ఒక్కసారి కమిట్ అయితే ఏం చేయాలి? మన మాట మనమే వినకూడదు. ఎందుకు తెలుసా? ఇక్కడ నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి కమిట్ అయ్యాడు, జీవితాన్ని విడిచిపెట్టాడు, సూసాను కోటను విడిచిపెట్టాడు, పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడి యూదా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక నెహెమ్యాకు స్వాగతం పలకలేదు వాళ్ళు, పూలదండలు వేయలేదు వాళ్ళు, అక్కడ యూదులే వ్యతిరేకించారు. ఎందుకురా నెహెమ్యా, నీకెందుకు ఈ గొడవలన్నీ ప్రాకారాలు కట్టి ఏం చేసుకుంటూ ఉంటావు అని అడుగుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అప్పటికే యోధా దేశంలో ఎవరు రాజ్యం వెళుతున్నారంటే అన్యులు ఈ యొక్క యూదుల పైన అధికారులుగా ఉన్నారు. సమరయులు, అమ్మోనీయులు వీళ్ళందరూ కూడా అధికారులుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళకి కోపం వచ్చేసింది. చూద్దాము ప్రియమైనటువంటి దేవుని సంగమా, 2వ అధ్యాయం 10వ వచనం చూస్తూ ఉన్నప్పుడు
హోరోనీయుడైన సన్బలట్టును, అమ్మోనీయుడైన తోబియా అను దాసుడును ఇశ్రాయేలీయులకు హేమము కలిగి చేయువాడు ఒకడు వచ్చాడని చెప్పి బహుగా దుఃఖించడం మాత్రమే కాదు, ఆటంకపరచడం ప్రారంభించాడు. నెహెమ్యా ఏమో భారభరితమైనటువంటి సేవా పరిచర్య చేయడానికి ముందుకు వచ్చి పడిపోయిన ప్రాకారాలను కట్టడం కోసము అక్కడ ఉన్న సమాచారాన్ని తట్టి లేపి అందరినీ కూడా నియమించి ఒక ప్రాకారాన్ని నిర్మిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సన్బలట్టును, అమ్మోనీయుడైన టోబియా అందరూ కూడా అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు చాలా బాధపడుతూ ఈ యొక్క ప్రాకారాలు కనుక నెహెమ్యా తిరిగి నిర్మిస్తే ఇశ్రాయేలు ప్రజలకి, యూదా ప్రజలకి రక్షణగా ప్రాకారాలు ఉంటే వారు ఎవరి మాట వినరు. ఇంకా అవునండి, మాకు రక్షణగా కోట ఉన్నది, చుట్టూ శత్రువు కోసం భయపడరు. శత్రువుల కోసం అంటే వీళ్ళే శత్రువులు, అమ్మోనీయులు, మోయాబీయులు, వీళ్ళు శత్రువులు. వీళ్ళు మన మాట వినడానికి ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా సరే ఈ యొక్క ప్రాకారాలు కట్టడం ఆపేయాలని చెప్పేసి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. నెహెమ్యా యొక్క ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మొట్టమొదటిగా చూస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా జీవితంలో ఇతరుల కోసం గొప్పగా ప్రార్థన చేసే హృదయం ఉంది. రెండవదిగా చూస్తున్నప్పుడు తన యొక్క జీవితాన్ని విలాసవంతమైన బ్రతుకుని విడిచిపెట్టి పరిచర్య కోసం ముందుకు వచ్చినట్టు చూస్తూ ఉన్నాం. మూడవదిగా చూస్తూ ఉన్నప్పుడు భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం మాత్రం వెనకడుగు వేయటం లేదు. వాళ్ళందరూ కూడా చాలా వేదన పెడుతూ ఉన్నారండి. ఈ యొక్క నెహెమ్యాని ఆ యొక్క ప్రాకారాలు కట్టడం ఆపేయాలని చెప్పేసి. ఇంకా మీరు ఈ అధ్యాయాలు చదువుతూ ఉంటే పనిచేసే వాళ్ళు కూడా సన్నగిలిపోయేవారండి, బలం తగ్గిపోయేదండి. అయినా కానీ ప్రోత్సహించి రే ఈ యొక్క ప్రాకారాలు మనకు అవసరం, దేవుని యొక్క నిబంధన ఇదని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటే ఈ యొక్క సన్బలట్టును, టోబియాయు వీళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏమని తెలుసా? ఈ యొక్క నెహెమ్యా పైన హత్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, ఈ యొక్క హత్య ప్రయత్నాన్ని కూడా యొక్క నెహెమ్యా చాలా సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాడు. మీకు 6వ అధ్యాయం మీరు చదువుతూ ఉంటే ఇక విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక రోజు నెహెమ్యాకు కబురు పంపారండి. నెహెమ్యా నీతో ఒంటరిగా మాట్లాడాలి, ఫలానా దగ్గరికి రా అనే ఆలోచన మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఇక నెహెమ్యా వెళ్ళడు. ఓ సన్బలట్టు, నేను రావడానికి నేను ఖాళీగా లేనయ్యా అంటే అప్పటికి అర్థమైంది. ఒంటరిగా వెళ్ళిన తర్వాత అక్కడ చంపాలనే ప్రయత్నం వారిది. ఇక నెహెమ్యా ఇంచుమించు 3 సార్లు 4 సార్లు కౌరు పంపాడు అంటే 4 సార్లు కూడా నేను దేవుని యొక్క పనిలో ఉన్నాను, నేను రాలేనని కౌరు పంపాడు. అయితే ఇక నెహెమ్యా ఒంటరిగా దొరకట్లేదు. వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు, ఆటంకపరచాలి, నెహెమ్యాని చంపి తీరాలి. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆఖరికి నెహెమ్యా దొరకట్లేదు కనుక నెహెమ్యా పైన నిందైన మోపాలని చెప్పేసి ఒక వ్యక్తిని పురమాయించారు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసు? 10 వచనం చూద్దాం, 6-10 చూద్దాం. షమయ యొక్కయు ఇంటికి వచ్చింది. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడిను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు, రాత్రి కాలమందు నిన్ను చంపడానికి వారు వస్తూ ఉన్నారు కనుక జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. దేవుని మందిర గర్భాలయంలోనికి మనం పోయి తలుపులు వేసుకుందాము రండి అని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి నెహెమ్యాని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్దామంటాడండి? దేవుని మందిరం యొక్క గర్భాలయంలోనికి వెళ్ళి దాక్కుందాం. అక్కడికి ఎవరు రారు? శత్రువులు రారు, అన్యులు రారు. గర్భాలయం అంటే అది పరిశుద్ధమైన స్థలం. ప్రియమైన సంఘమా, అది పరిశుద్ధ స్థలం. ఎవరు వెళ్ళాలి? యాజకుడు. అదే ఏ యాజకుడు? ప్రధాన యాజకుడు. ఎప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అలాంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దాక్కుంటే ఎవరు రారు కదండి. నెహెమ్యా ఆలోచన చేస్తాడు, అది కరెక్ట్ అండి. అతి పరిశుద్ధ స్థలంలోనికి సామాన్యులు వెళ్ళడానికి వీలేదు. ఇప్పుడు చదివిన మాటకి బట్టి ఇక నెహెమ్యా ఏమన్నాడు తెలుసా? నా వంటి వారు పారిపోవచ్చిన ఎంతటి వాడినైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నటకు గర్భాలయంలో ప్రవేశించవచ్చిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనము దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, సాతానుగాడు ఎన్ని శోధనలు పెట్టినా వెనక్కి తిరిగి చూడడానికి వీలేదు. ఆఖరికి నీ ప్రాణం మీదకి వచ్చిన పౌలంటూ ఉన్నాడు, బ్రతుకుతా క్రీస్తే, చావైతే లాభమే. అవును ప్రియమైన సంఘమా, ఇక నెహెమ్యా నిజంగా అయ్యో నన్ను చంపడానికి వస్తున్నారు కదా అని చెప్పేసి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో కనుక దాక్కుంటే నింద ఎవరికి వస్తుంది? నెహెమ్యాకి వస్తుంది. ఎందుకు తెలుసా? ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అర్హులు కాదు.
యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇక విషయాన్ని గమనించినటువంటి ఇక నెహెమ్యా అంటున్నాడు, నా అంతటి వాడు ఒక నాయకుడిగా నేను ఉన్నానే, ఆ నాయకుడే ముందు వెనక్కి వెళ్ళిపోవడానికి పారిపోవడానుకోండి, ప్రజలందరూ ఏమైపోతారు? ప్రజలందరూ కూడా వీళ్ళు కూడా పారిపోతారు, పనులు ఆగిపోతూ ఉంటాయి. నేను నాయకుడు ముందుంటేనే వెనకాల జనాంగము ముందుకు సాగుతుంది. ప్రియమైన సంగమా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఇక నెహెమ్యా ప్రతికూల పరిస్థితుల్ని ఎదురిస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఏ మాత్రం అనుకూలంగా లేదు. అతను ముందుకు వెళ్తూ ఉంటే సమస్యలు సుడిగుండాలాగా వస్తూ ఉన్నాయి. ప్రియమైన సంగమా, ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంది. కానీ తాను తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి చాలా శక్తివంతుడిగా ధైర్యంతో ముందుకు సాగుతున్నటువంటి నెహెమ్యాని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ జీవితం ఎలా ఉంటూ ఉంది? ఆత్మీయ స్థితిలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, ఆత్మీయంగా శారీరకంగా నువ్వు బలపడుతూ ఉన్నప్పుడు, సాతానుగాడు అనేకమైన చిక్కులు నీకు చూపిస్తూ ఉంటాడు, అనేకమైన ఆశలను చూపిస్తూ ఉంటాడు. ఏదో రకంగా నిన్ను వెనక్కి త్రోయాలని చెప్పేసి పాపపు గుంటలను చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఏమీ లేదు, ఎల్లు అంటూ ఉంటాడు. అవ్వ కంటికి ఎలా కనిపించినాడని? రమ్యమైనదిగా కనిపించినాడు, అందమైనదిగా కనిపిస్తూ ఉంటాడు. అందాన్ని పట్టుకొచ్చి నీ ముందు పెడుతూ ఉంటాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, లోను కావడానికి వీలేదని ఇంకా మధ్యాహ్నం కలిసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అక్క అందాన్ని చూసినటువంటి అవ్వేసింది పాపంలో పడిపోయింది. ప్రియమైన దేవుని సంగమా, ఆత్మీయంగా దిగజారిపోయింది. నెహెమ్యాకు ఒక మంచి అవకాశం ఉంది, తనను తాను రక్షించుకునే అవకాశం. నిజంగా దేవుని యొక్క సన్నిధానానికి వెళితే శత్రువు రాలేడు, తను బ్రతుకుతాడు. కానీ తను బ్రతకడం చూసుకోలేదు నెహెమ్యా. ప్రియమైన దేవుని సంగమా, అలాంటి కమిట్మెంట్ కావాలి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సమర్పించుకున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఎప్పుడైనా సమర్పించుకున్నావు దేవా? ఎన్ని ఆటంకాలు ఎదురైనా, నీ ఒంటరిగా జీవిస్తున్నప్పుడు, నీ ఒంటరిగా పడుకున్నప్పుడు, నీ మొబైల్ పని నీకు పట్టుందా? డైరెక్ట్గా మాట్లాడుతున్నా ప్రియమైన సంగమా. నువ్వు చేసే చాటింగ్ ఎలాంటిది? నువ్వు మాట్లాడే మాటలు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు? ఈ ఒంటరితనంలో నీ యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? సాతానుగాడు పడేసేయండి అని ఆడి మీద ఎత్తేస్తున్నావా? చాలా మంది అటు అంటారు, సాతానుగాడు శోధించేసాడండి, ఇలా అయిపోయింది. మరి నీ బుద్ధి ఏమైంది? నెహెమ్యా వెనక్కి తిరిగి చూడలేదు ప్రియమైన సంగమా. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడు. చావైనా, బ్రతికైనా, వేదనైనా, శోధనైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా ముందుకు సాగుతూనే ఉన్నాడు ప్రియమైన సంగమా. చాలా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నాడు ఇక నెహెమ్యా ప్రియమైన సంగమా. ఆత్మహత్య ప్రయత్నం, ఇక హత్య ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. యుద్ధానికి వచ్చారంటే వాళ్ళు ప్రియమైన సంగమా. చూస్తూ ఉన్నప్పుడు యుద్ధాలు కూడా జరగడానికి వచ్చారండి. ఇక సన్బలెడు, టోబియా యొక్క చరిత్ర అంతా కూడా మీరు చదవండి. ఇక నెహెమ్యా గ్రంథాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను 3 గ్రంథాలు చదివాను. ఎజ్రా గ్రంథాన్ని చదివాను, నెహెమ్యా గ్రంథాన్ని చదివాను. వీరి కాలంలో ఉన్న ప్రవక్తని మలాకీ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను ప్రియమైన దేవుని సంగమా. ఇక మధ్యాహ్న కాలం నీ యొక్క జీవితం ఎలా ఉంటుంది? నీ యొక్క తీర్మానం ఎలా ఉంటుంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంటుంది? ఎంతసేపు నీ గురించి నీవు చేసుకుంటూ ఉన్నావా? నీ యొక్క పక్కవారి కోసం, పక్కవారు అంటే వాళ్ళు కూడా మన బంధువులు అయితే వాళ్ళ కోసం కూడా కాదు, పొరుగు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ వారు కాని వారి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తావా? నీ శత్రువు కోసం ప్రార్థన చేస్తావా? నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన సుఖ సంతోషాన్ని నువ్వు త్యాగం చేస్తావా? త్యాగం చేయాలి ప్రియ సహోదరి, అప్పుడే పరిచర్యలకు రావాలి. దేవుని సన్నిధానంలో చూస్తున్నప్పుడు ప్రతికూల పరిస్థితులను ఈదుకుంటూ వెళుతూ ఉన్నాడు ధైర్యంతో. నీవు కూడా ఆత్మీయ స్థితిలో నీవు ముందుకు సాగుతున్నప్పుడు అనేకమైన సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని చేయించుకుంటూ వెళ్ళాలి ప్రియమైన సంగమా. అయితే ఇక్కడ చాలా విషయాలు చెప్పడానికి సమయం పాదకు 3 ఉంది. అయితే దేవుని సన్నిధానంలో మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఉత్తేజింపజేస్తూ, ఎవరైనా బలహీన పడిపోతుంటే వాళ్ళను కంట్రోల్ చేస్తూ, వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండోది చూస్తున్నాడు, పని ఆపేస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు పని చేసే వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే సగం మందిని కాపలా పెట్టి ఒక కత్తి చేత పట్టుకుని ఒక చేతితో పని చేయండి అని చెప్పిస్తున్నారు. శత్రువు ఎవడైనా సరే వస్తే ఏసు పడైనని చెప్పేస్తాడు ప్రియమైన దేవుని సంఘం. అంతేగాని శత్రువుని చూసి వెనకడికి వేయొద్దు. రాత్రులు కొంతమంది కాపలా ఉండేవారండి, పగల పని కొంతమంది కాపలా ఉండేవారంటండి. రాత్రులు కొంతమంది పని చేసేవారండి, పగలు కొంతమంది పని చేసేవారంటండి. ఈ విధంగా సాగుతున్నది నెహెమ్యా యొక్క ప్రస్థానం ప్రియమైన దేవుని సంఘమా. రెండోదిగా చూస్తున్నప్పుడు ఇశ్రాయేలులోని వడ్డీ వ్యాపారులు కూడా ఎక్కువయ్యారంటండి. మీకు 7వ వచనంలో కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తూ ఉంటారు. 5వ అధ్యాయంలో మీకు కనిపిస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలను పిప్పి చేసేవారండి వడ్డీ వ్యాపారులు. అయితే వాళ్ళ యొక్క సమస్యలు కూడా ఇక్కడ పరిష్కరించాడంటే ప్రియమైన సంగమా.
ధర్మంగా వడ్డీ తీసుకుంటే పర్వాలేదండి, అన్యాయంగా ఇక తోటి సహోదరులే ఇశ్రాయేలు ప్రజల్లోనే యోధా ప్రజల్లోనే తోటి సహోదరులు ముక్కుపిండి మరి వసూలు చేసేవాళ్ళంటే వాళ్ళని కూడా హెచ్చరించి ఉత్తేజపరిచాడు. ఇక నెహెమ్యా ప్రియమైన సంగమా 7వ అధ్యాయం వచ్చినప్పటికీ ఏదో రకంగా కింద మీద పడి తాను నమ్మిన సిద్ధాంతాల్లో ముందుకు సాగుతూ అక్కడ ప్రాకారాలన్నీ కూడా కట్టడం పూర్తి చేశాడు. కనుక చాపలు కొట్టు ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారాలు నిలబడ్డాయి. ఇప్పుడు ప్రాకారాలు నిలబడిన తర్వాత అందరూ కూడా సంతోషించారు. అయితే అక్కడ ప్రాకారాలు నిలబడిన తర్వాత మందిరం పునర్నింపబడిన తర్వాత ఆరాధనలన్నీ కూడా సక్రమ తీరడం కోసం యాజకులను నియమించాడు, లేవీయులను నియమించాడు, కొంతమంది అధికారులను నియమించాడు. చూసినట్లయితే ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన సంగమా అతను నియమించి యాజకత్వానికి సంబంధించిన అన్ని కూడా అప్పగించాడు. బలుల గురించి అన్ని కూడా యాజక ధర్మం గురించి సమస్యలు అన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఎజ్రా గారిని పిలిచాడు అంటాడు. ఎజ్రా గారు పిలిచిన తర్వాత ఎజ్రా గారు వచ్చి ఏం చేస్తారో తెలుసా? ధర్మశాస్త్రాన్ని బోధించాడు. దేవుని స్తోత్రం. ప్రజలు ఎలా జీవించాలో, జీవిత విధానములు ఎలా సాగాలో ఇక ఎజ్రా గారు హెచ్చరిస్తే వాళ్ళందరూ కూడా కట్టారు, చాలా సంతోషించారు. ఇప్పుడు ప్రాకారాలు పూర్తయిపోయాయండి. ప్రాకారాలు పూర్తయ్యాయి. ప్రతికూల పరిస్థితుల మధ్య ప్రాకారాలు పూర్తయిన తర్వాత ఇంచుమించు 13 సంవత్సరాల తర్వాత 13 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి. ఆ తర్వాత ఇతడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులకు అప్పగించి అతడు తిరిగి పార్షిక దేశానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. సుసాను కోటను దర్శించడానికి వెళ్ళాడు. రాజుగారికి ఇక్కడ జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడానికి నెహెమ్యా తిరిగి పర్షియన్ చక్రవర్తి అయినటువంటి అస్తారోస్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరన్నారు రాజుగారు? అస్తహస్తు. దేవునికి స్తోత్రం. అతని దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని సంగమా, అయితే ఇక నెహెమ్యా యోధా దేశాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే సుసాను కోటకు వెళ్ళాడు, ఇక్కడ ఉన్నట్టు ప్రజలందరూ కూడా విన్నారండి ఏమని? నెహెమ్యా మన దగ్గర లేడు, ఊర్లో లేడు ఇప్పుడు కదండి. నెహెమ్యా వెళ్ళాడు తిరిగి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? భయంకరంగా దిగజారిపోయారంటే. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలు ఎలా దిగజారిపోయారంటే కట్టడలు విడిచిపెట్టేస్తారు, ఆజ్ఞలు విడిచిపెట్టేస్తారు, దేవుడిని విడిచిపెట్టేస్తారు, భయభక్తులు మానేసేస్తారు, భయంకరమైన పాపంలో దిగజారిపోయారు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకో తెలుసా? నెహెమ్యా ఇక్కడ లేడు, ఇంక మన రాజ్యం అనుకుంటూ ఉన్నాడు. రేడులో చూస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజకుడు అయినటువంటి ఎల్యాషీబు ఉన్నాడు. ఎల్యాషీబు ఎవరు? ప్రధాన యాజకుడు. ఆ యొక్క ఎల్యాషీబు ఏం చేశాడు తెలుసా? భయంకరమైన లంచగొండ అయిపోయాడండి. ప్రియమైన దేవుని సంగమా, ఎవరు 10 రూపాయలు ఎక్కువస్తే వాళ్ళు పాడాడటం ప్రారంభించాడు ఇక ప్రధాన యాజకుడు. అయితే మాత్రమే కాదు, అమ్మోనీయుడైనటువంటి టోబియా అనేటువంటి అమ్మోనీయుడు ఒక అధికారి మీకు ఇందాక చదివించాం. అతను ఎవరండి? అమ్మోనీయుడు. అమ్మోనీయుడి దగ్గర డబ్బు తీసుకుని, అమ్మోనీయుడి దగ్గర లంచం తీసుకుని దేవుని యొక్క మందిరంలో ఒక గదిని కేటాయించాడు అంటండి. ఏం కేటాయించాడు? ఒక గదిని కేటాయించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇక విషయాలు మనకి 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయించబడిన యాజకుడకు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలిగజేసుకుని నైవేద్యమును, సాంబ్రాణిని, పాత్రలను, గింజలలో 10వ భాగమును, ద్రాక్షరసమును, లేవీయులకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పరచబడిన నూనెను, ప్రతిష్ఠిత వస్తువులను పూర్వముంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధపరిచే. ఎవరికి? టోబియాకి. టోబియావుడు అమ్మోనీయుడు. అమ్మోనీయుడు కానీ మోయాబీయుడు కానీ దేవుని యొక్క మందిరంలో చేరవచ్చా? చేరడానికి లేదు. అన్యునికి అవకాశం లేనటువంటి దేవుని యొక్క మందిరంలోనికి ఎల్యాషీబు అనేటువంటి ప్రధాన యాజకుడు డబ్బు తీసుకుని అతని ఒక గదిని కేటాయించిన. ఎంత పాపమైన ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మందిరము బిజినెస్ అయిపోయింది. అక్కడ దేవుని యొక్క మందిరం నిండా వ్యాపారంలో ప్రారంభించబడ్డాయి. ప్రియమైన దేవుని సంగమా, ప్రాకారాల చుట్టూ బిజినెస్ మ్యాన్లు ఎక్కువైపోయారంటే. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అలాంటి సమయంలోనే మలాకి ప్రవక్త ప్రవచించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే తెలుసా? మలాకి గ్రంథాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. ఏమని మలాకి ప్రవచించడం ప్రారంభించాడు తెలుసా? మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని చూద్దాం. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవన స్థితిని జ్ఞాపకం చేసుకున్నటువంటి యొక్క దేవాది దేవుడు మలాకిని పంపి ఏమంటాడు తెలుసా? కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా, నా నామమును
నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను నీ తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడిని అంటే ఎవడున్నాడు అని సైన్యముల కల్పదగ్గ యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. ఏమి చేసిద్దురని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనం మీరు అర్పించుచున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక మలాకి ప్రియమైనటువంటి దేవుని సంగమా, యాజకులారా మీరేం చేస్తూ ఉన్నారు? మీరు లంచాలు తీసుకుని యాజకులు లేవీయులు లేనిపోయిన వాళ్ళందరినీ కూడా మందిరంలో రాణిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజు అనేకమైన సంఘాలు భ్రష్టుపట్టుకుపోయినాయి, అనేకమైన సంఘాలు మూత వేయబడ్డాయి, అనేకమైనటువంటి సంఘాలు మన సంఘంలో ఆత్మీయంగా ముందుకు వెలకలేకపోవడానికి గల కారణం తెలుసా? ప్రధాన కాపర్లు, ప్రియమైనటువంటి దేవుని సంఘమా, బిషప్లు, రెవరెండ్లు, 22 పేర్లు పెట్టుకున్నటువంటి వారు చేసే పనులు ఏంటి తెలుసా? వ్యాపారము, బిజినెస్, కార్పొరేట్ పచ్చడి అయిపోయింది. ఇండియాలో చూస్తూ ఉన్నప్పుడు సంఘాన్ని చూస్తూ ఉంటే భయంకరుడి వేదన కలుగుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు అపవిత్రమైనది బలిపీఠం తీసుకొస్తూ ఉన్నారంటండి. ఎంత భయంకరమండి! వ్యభిచారులను